నిజాంపేట మండల పరిధిలోని బచ్చిరాజుపల్లి గ్రామంలో బంజారా రంబారెడ్డ ఆధ్వర్యంలో దైవం అయినటువంటి శ్రీ జగదాంబ సేవాలాల్ దేవాలయ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దీక్షా గురు ప్రేమ్ సింగ్ మహారాజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పురోహితులు విశ్వేశ్వర శర్మ మాట్లాడుతూ బంజారా సోదరుల ఆరాధ్య దైవమైనటువంటి జగదాంబ సేవాలాల్ మహారాజ్ ఆలయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం 3 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. గణపతి పూజ, పుణ్యవచనం, చండీ హోమం కార్యక్రమాలు చేపట్టి జగదాంబ సేవాలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం ఘనంగా చేపట్టామన్నారు. లోక కళ్యాణార్థం శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించామని, ఆ జగదాంబ సేవాలాల్ మహారాజ్ కృపతో గ్రామ ప్రజలకు సుఖ సంతోషాలు ఉండాలని వేడుకున్నామన్నారు. అనంతరం లంబాడి సోదరుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆలయానికి విచ్చేసిన సేవాలాల్ గురు మహారాజులను గ్రామ లంబాడి సోదరులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో పురోహితులు వేలేటి రామ్మోహన్ శర్మ, నరేందర్ నాయక్, విఠల్ నాయక్, హరినాయక్, వికాస్ నాయక్, గన్యా మహారాజ్, రమేష్ నాయక్, సురేష్ నాయక్, మోహన్ నాయక్, లాల్ సింగ్, బాబురావు, శ్రీనివాస్ నాయక్, రమేష్, సిద్ధు, ప్రసన్న నాయక్, బన్సీలాల్ నాయక్, కృష్ణ నాయక్ తదితరులు పాల్గొన్నారు. బంజారా లంబాడి వారి యొక్క ఆరాధ్య దైవం, వారికి పరమ పవిత్రమైనటువంటి గురువుగారు సేవాలాల్ మహారాజ్, అదేవిధంగా వారి ఆరాధ్య దైవమైనటువంటి భవానీ మాత యొక్క దేవాలయ ప్రతిష్టాపన కార్యక్రమం బచ్చిరాజుపల్లి తాండాలో అంగరంగ వైభవంగా మరి గత 3 రోజుల నుంచి జరుగుతూ ఉంది. ఈరోజు ప్రతిష్టాపన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు. ఎందుకంటే బంజారాల్లో వారి యొక్క గురువుగా అత్యంత భక్తి ప్రబద్ధంతో పూజించేటువంటి సేవాలాల్ మహారాజ్ గారిని ఆరాధిస్తూ ఇక్కడ ప్రత్యక్షంగా ప్రేమ్ సింగ్ మహారాజ్ గారి యొక్క ఆధ్వర్యంలో మరి బంజారాలు వీళ్ళంతా మా తాండావాసులందరూ కూడా ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 3 రోజుల క్రితం గణపతి పూజతో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమము ఈరోజు ప్రతిష్టాపన కార్యక్రమం పూర్ణాహుతితో ఇంతకుముందే జగన్నాథం పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణం కూడా ఇక్కడ మేము నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ లంబాడి అంటేనే హిందూయిజానికి మనం ముఖ్యంగా ఆదర్శంగా తీసుకోవచ్చు. వారి యొక్క ఆరాధ్యం అలాంటిది, వారికి ఉన్నటువంటి మూలం కూడా హిందూయిజం అనేటువంటి ఇంత పవిత్రమైనటువంటి కార్యక్రమం చేయడానికి వారు కూడా శ్రమించి ఇంత అద్భుతమైన అందమైనటువంటి దేవాలయ నిర్మాణాలు చేశారు. మరి ఆ భగవంతుని అనుగ్రహం, ఆ భవానీ వారి అనుగ్రహం కావచ్చు, వాళ్ళ యొక్క గురుగారు సేవాలాల్ మహారాజ్ యొక్క అనుగ్రహంతో మరి సమస్తమైనటువంటి ప్రాణకోటి అందరూ కూడా అనేక రకాలైనటువంటి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఉండాలని చెప్పేసి ఇక్కడ వీళ్ళు బంజారాలు అందరూ కూడా ఇంత భక్తితో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మనం మరి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా చక్కనైనటువంటి అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేశారు. మరి ఇంత అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నటువంటి మా బచ్చిరాజుపల్లి తాండావాసులందరికీ కూడా ఆ భవానీ మాత గురువుగారైనటువంటి సేవాలాల్ మహారాజ్ యొక్క పరిపూర్ణమైనటువంటి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఓం జై శ్రీ జై